హలో ఎవ్రీవన్, ఈరోజు వచ్చేసి గోంగూర పచ్చడి అనేది ఏ విధంగా తయారు చేసుకుందాం ఈ వీడియోలో చూద్దాం. దానికోసం నేను 4 గోంగూర కట్టలు అనేది ఇలాగా తుంచుకొని కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. ఈ గోంగూరలోకి 4 కట్టలోకి ఎండుమిరపకాయలు అనేది ఒక 20 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని కళాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని ఎండుమిరపకాయలు వేసుకొని బాగా ద్వారగా ఏగేటట్టు మాడుకుంటూ వేపుకొని పక్కకి తీసుకున్నాను. ఇది వచ్చేసి ఒక 10 రోజులు అనేది నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో అయితే ఒక 20 డేస్ ఉంటుంది. బయట అయితే కనుక ఒక 10 డేస్ అయితే మాత్రం ఉంటుంది ఈ పచ్చడి అనేది. ఈ విధంగా మిరపకాయలను వేయించుకొని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకొని ఇవి కూడా సిమ్లోనే వేపుకోవాలండి. మాడనివ్వకూడదు, ఎందుకంటే మెంతులు మాడితే స్మెల్ బాగోదు, చేదు వచ్చినట్టు ఉంటుంది కాబట్టి సిమ్లోనే పెట్టి వేపుకోవాలి. ఈ విధంగా వేపుకున్న తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఎండుమిరపకాయలు, ఈ ధనియాలు అవి వేయించినవి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం ఉప్పు అనేది టేస్ట్ తగినంత ఉప్పు వేసి మిక్సీ పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి పొడిలాగా. ఇదే కళాయిలోని గోంగూర అనేది వేసేసుకొని బాగా ఉడకనివ్వండి. ఈలోగా మిక్సీ అనేది చేసుకొని వచ్చేయచ్చు మనం. ఈ విధంగా గోంగూర మొత్తం వేసి మూత పెడితే మనకి దగ్గరికి అయిపోయిద్ది. చూసారా, ఇలా మిక్సీ జార్లోని మనం పొడి అనేది పట్టుకోవచ్చు. ఇందులోనే సాల్ట్ ఎందుకు వేస్తానంటే బాగా కలుస్తుంది, అలాగే ఉప్పు కారం అనేది బాగా పట్టుకుంటుంది కాబట్టి మిక్సీలోనే వేస్తాను. ఈ విధంగా ఒక పక్కన పెట్టుకున్న తర్వాత గోంగూర చూసారా దగ్గరికి అయిపోయింది. ఈ విధంగా ఇంకా బాగా దగ్గరికి నూనె అనేది కొంచెం తేలుతూ ఉన్నట్టు మనకి అడుగు పడుతుందండి. వాటర్ అనేది ఇంకిపోతే మనకి అడుగు అనేది కొంచెం కొంచెంగా పడుతుంది. ఆ లెవెల్ వచ్చేంత వరకు బాగా ఉడకబెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని రోట్లో వేసన్నా దంచుకోవచ్చండి. లేదు అంటే కనుక మామూలు ఒక మిక్సీ జార్లోని కొంచెంగా పలసిచ్చి ఆపేయాలండి, ఎందుకంటే పేస్ట్ లాగా బాగోదు పచ్చడి అనేది. రోట్ అవైలబుల్గా ఉంటే రోట్లో కూడా వేసుకోవచ్చు, రోట్లో అయితే ఇంకా బాగుంటుందండి. ఈ విధంగా తాలింపు అనేది మనం ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక కళాయిలోని ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుందండి, ఎందుకంటే నిల్వ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. ఈ విధంగా ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత ఎల్లుల్లిపాయ రబ్బలు పొట్టు వలిచేసి కొంచెం చితక్కొట్టుకొని నూనెలో వేసేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయినప్పుడే ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు, పోపు దినుసులు అనేది మనం ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇవి కొంచెంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ రుబ్బి పెట్టుకున్న గోంగూర మిశ్రమం ఉంది కదండి, గోంగూర అలాగే ధనియాలు, జీలకర్ర, మెంతులు అవి వచ్చేసి మొత్తం మిక్సీ పట్టుకున్నాం కదండి, అది వేసుకోవాలి. మిక్సీ అంటే నేను జస్ట్ పల్స్ ఇచ్చానండి, నా దగ్గర రోలు అవైలబిలిటీ లేదు కాబట్టి రోట్లో అయితే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా పోపు వేగిన తర్వాత మనము ఆ మిశ్రమాన్ని ఇందులో వేసి కలిపేసుకుంటే మనకి పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. ఆ నూనె మీద ఒక నిమిషం ఆ పచ్చడిని ఆగనిస్తే ఈ ఫ్లేవర్ అంతా భలే పట్టుకుంటుందండి. అప్పుడు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మన వీడియోస్ కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం కూడా అస్సలు ఏం మర్చిపోకూడదు. మరీ చెప్తున్నాం కాబట్టి కామెంట్ అనేది చేయండి. ఈ విధంగా తాలింపులోని ఇంగువ వేసుకోవడం వల్ల మనకి స్మెల్ అనేది భలే వస్తుందండి, అరమ్మ. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. మరియు ఇంగువ పచ్చిది కూడా అంటే ఇలా పొడి కాకుండా ఇంగువ ముక్కలు ముక్కలుగా ఉంటుందండి, అది వేసుకున్నా సరే చాలా బాగుంటుంది. నూనెలో వేపేసి తీసేయాలి ఫస్టే. నా దగ్గర ఇంగువ పొడి ఉన్నది కాబట్టి అది వేసుకున్నాను. చూసారా, ఈ విధంగా ఆయిల్లోని పచ్చడి అనేది కుతుకుతులు అంటుంటే ఆ స్మెల్ అనేది భలే ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. బాయ్ బాయ్, మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి అందరికీ.